నందూస్ ఫ్యామిలీ వాళ్ళది ఫ్రాడ్ కాదు, అలాని కావాలనే టార్గెట్ చేస్తే ఏమైతుందో తెలుసా? మీరు దీంట్లో 100 అర్థాలు తెచ్చుకోండి. నిజంగానే వీళ్ళు ఫ్రాడ్ చేశారా? 2023లో ఫ్రాడ్ చేస్తే 2026 దాకా వీళ్ళు ఏం చేశారు బాధితులు? కంపెనీలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆవిడ ఈ రోజు ఒక వీడియో రిలీజ్ చేసింది. సరే ఏమంటుందో వినండి ఒకసారి. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. పర్సనల్ గ్రడ్జ్తో డబ్బులు పెట్టి నందూస్ ఫ్యామిలీ పైన టార్గెట్ చేయాల్సినంత అవసరం ఏముంది అనుకోవచ్చు. నిజంగానే టార్గెట్ చేస్తున్నారా? ఈమె బాధితులు ఎవరైతే ఉన్నారో ఒక్కరు కూడా కరెక్ట్ గా రావట్లేదు. కరెక్ట్ ఎవిడెన్స్ కానీ అవి లేవు. ఎవిడెన్స్ లేవని ఎట్లా అంటారు మీరు అంటే, నేను ఏమంటా ఉన్నా, మీరు 20 లక్షలు 30 లక్షలు ఇచ్చేటప్పుడు వీళ్ళ కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ అకౌంట్ లో డబ్బులు వేయాలి కానీ మరి వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్లు ఎందుకు వేసారు మీకు తెలియదు? అప్పుడు ఒకటే ఇక్కడ ఆలోచించండి. నందూస్ ఫ్యామిలీ నిజంగానే మోసం చేసిర్రు. ₹1 కాదు, ₹2 కాదు, 20 లక్షలు 10 లక్షలు అంటే ఒకసారి ఆలోచించండి. నార్మల్ గా మనము ఒక వ్యక్తికి ఒక ₹1000 కొట్టాలంటేనే హాయ్ అని పెడితే వచ్చిందా లేదా చూసుకోమని చెప్తాం. అట్లాంటిది వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్స్ లలో ఎట్లా కొట్టిరు అనుకోవచ్చు వీళ్ళు. నిజంగా యూకేలో ఉన్న వాళ్ళు వీళ్ళకి పడని వాళ్ళు వచ్చి ఇక్కడ మరి ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి, వీళ్ళు ఇక్కడ కంపెనీస్ పెట్టారు, తర్వాత చూస్తే కంపెనీస్ తీసేసారని చెప్తున్నారు. నిజంగా 2023 నుంచి ఇప్పటిదాకా వీళ్ళని ఏ విధంగా కొత్తాలని ప్లాన్ చేసిరు అనుకోవచ్చా? నందూస్ ఫ్యామిలీ ఫ్రాడ్ చేస్తా ఉన్నది, డబ్బులు తీసుకున్నారు, జాబులు ఇప్పిస్తున్నారు, ఇట్లా వీసా తోక తోటకూర అని చెప్తా ఉన్నారు కదా. వాళ్ళందరికీ నేనేం చెప్తా ఉన్నానంటే, మీ దగ్గర కరెక్ట్ ఎవిడెన్స్ ఉన్నాయా? ఒక విధంగా చూస్తే సరే నిజంగానే తప్పు లేదు అనుకుందాం, వీళ్ళది కూడా. మరి తప్పు లేనప్పుడు లాయర్ ని పెట్టి ఇండైరెక్ట్ గా బెదిరించే ప్రయత్నాలు చేసుడు ఎందుకు? సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నా. ఆల్మోస్ట్ ఇది స్వతంత్ర పోరాటం అనుకో. ఇక్కడ సీరియస్ గా జరుగుతా ఉంటే ఈమె ఈ ఫన్నీ కంటెంట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ చాలా సీరియస్ గా జరుగుతా ఉన్నది. నిజంగానే ఇంకోటి ఈ రోజు ఒక వీడియో రిలీజ్ అయింది. అందులో లాయర్ గారు చెప్తా ఉన్నారు, వీళ్ళ గురించి మీరు ఏం చేసినా అంటే ఇది ఒక బెదిరింపులు అనేది ప్యాషన్ అయిపోయింది. మీరు ఒక్కసారి E96 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. అండ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఆల్రెడీ స్క్రీన్ మీద అర్థమై ఉంటుంది. నందూస్ ఫ్యామిలీ వాళ్ళది ఫ్రాడ్ కాదు, అలాని కావాలనే టార్గెట్ చేస్తే ఏమవుతుందో తెలుసా? మీరు దీంట్లో 100 అర్థాలు తెచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ మొత్తం మీద ఈ మధ్య వీళ్ళు ఫ్రాడ్ చేశారని ఇంకోటని వీళ్ళ బాధితులు అందరూ బయటకు వస్తూ ఉన్నారు. ఈవిడ నందు ఎవరైతే ఉన్నారో ఈమె సినిమాలో కూడా యాక్టింగ్ చేయడం జరిగింది చిరంజీవి గారితో. ఇక్కడ ఒక విషయం మీరు గ్రహించాల్సింది ఏంటంటే, ఇది ఇప్పుడు నిన్న మొన్న ఇప్పుడేదో బయటకు వచ్చి వైరల్ అవుతుంది, ఇది ఇప్పటిది కాదు విషయం. 2023లో 24లో ఆల్రెడీ ఇది పేపర్లో రావడం జరిగింది. దీని మీద ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. నా డౌట్ ఏంటంటే, నిజంగానే వీళ్ళు ఫ్రాడ్ చేశారా? 2023లో ఫ్రాడ్ చేస్తే 2026 దాకా వీళ్ళు ఏం చేసిరు బాధితులు? వీళ్ళు ఏం చేసిరు? ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకో విషయం ఏం డౌట్ వస్తా ఉన్నదంటే, మేజర్గా వీళ్ళ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఒకరొకరు 10 లక్షలు 20 లక్షలు ఇచ్చినని చెప్తా ఉన్నారు. మనకు తెలుసు అంటే ఈ మధ్య ఒక ప్యాషన్ లాగా ఎట్లయిపోయిందంటే, ఎవరన్నా మా గురించి డబ్బులు మోసాలు చేస్తారు, ఎవరన్నా మాట్లాడారు అనుకో లాయర్లతో వాళ్ళకి నోటీసులు పంపించడము, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ల పేజీలలో ఉంటే ఇన్స్టాగ్రామ్ ఇండియాలో చూపించకుండా చేయడము. ఆల్రెడీ మనం చూసినాం మంగ్లీ విషయంలో ఏం జరిగింది అనేది కూడా మనకు క్లారిటీ ఉంది. అది 4 రోజులు ఆడావిడి చేసారు, కథం మళ్ళా మంగ్లీ విషయాన్ని మర్చిపోయారు. దీని పక్కన పెడితే నందూస్ వరల్డ్, నందూస్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు హైదరాబాద్, ఇండియా అండ్ యూకే వీళ్ళు అక్కడ కూడా వీళ్ళ కంపెనీలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆవిడ ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేసింది. అంటే అంతకన్నా ముందు వీడియో కూడా ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి. సరే ఏమంటుందో వినండి ఒకసారి. వీళ్ళు ఫ్రాడ్లు చేస్తారు, లాయర్ల దగ్గర పోతారు, లాయర్లు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. హాయ్ అండి, ఇది ఒక అవేర్నెస్ వీడియో. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం కొంతమంది. ఓకే, నిజంగానే నందు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూకే నుంచి వచ్చిన వాళ్ళు ఒక 3 వ్యక్తులు వాళ్ళని టార్గెట్ చేశారని చెప్తున్నారు. నిజమే అనుకుందాం. మరి టార్గెట్ చేస్తే 2024లో ఆల్రెడీ పేపర్లో వచ్చింది వీళ్ళ పైన, ఓకేనా? దాని తర్వాత డబ్బులు పెట్టి వీళ్ళను ఎందుకు వీళ్ళు చేయాల్సినంత అవసరం ఏముంది అనుకోవచ్చు.
డబ్బులు పెట్టి నందూస్ ఫ్యామిలీ పైన టార్గెట్ చేయాల్సినంత అవసరం ఏముంది అనుకోవచ్చు. నిజంగానే టార్గెట్ చేస్తున్నారా? వాస్తవంగా టార్గెట్ చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. పర్సనల్ గ్రడ్జ్ ఏదైనా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి తప్ప దాన్ని తీసుకొని వచ్చి యూట్యూబ్లో బాగా ఫేమస్ ఒక 2.8 మిలియన్ సంథింగ్ ఎంతో ఉంటుంది ఈమె ఫాలోవర్స్, మంచి ఫాలోవర్స్ ఉంటారు, మంచి క్రెడిబిలిటీ క్యాండిడేట్, యూట్యూబ్లో మంచి కంటెంట్ క్రియేటర్ కూడా. మరి ఏ విధంగా చూడొచ్చు అంటే మరి ఈమె బాధితులు ఎవరైతే ఉన్నారో ఒక్కరు కూడా కరెక్ట్గా రావట్లేదు. కరెక్ట్ ఎవిడెన్స్ కానీ అవి లేవు. ఎవిడెన్స్ లేవని ఎట్లా అంటారు మీరు అంటే, నేను ఏమంటా ఉన్నా, మీరు 20 లక్షలు 30 లక్షలు ఇచ్చేటప్పుడు వీళ్ళ కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ అకౌంట్లో డబ్బులు వేయాలి కానీ మరి వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్లో ఎందుకు వేసిర్రు మీకు తెలియదు. అప్పుడు దీనికి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒకటే ఇక్కడ ఆలోచించండి, నందూస్ ఫ్యామిలీ నిజంగానే మోసం చేసిర్రు. ₹1 కాదు, ₹2 కాదు, 20 లక్షలు 10 లక్షలు అంటే ఒకసారి ఆలోచించండి. నార్మల్గా మనము ఒక వ్యక్తికి ఒక ₹1000 కొట్టాలంటేనే హాయ్ అని పెడితే వచ్చిందా లేదా చూసుకోమని చెప్తాం. అట్లాంటిది వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్స్లలో ఎట్లా కొట్టిరు అనుకోవచ్చు వీళ్ళు. ఇక దీన్ని బట్టి డౌట్ వస్తూ ఉన్నది. ఓకే, నందూస్ ఫ్యామిలీ నిజంగా ఫ్రాడ్. ఒకసారి విందాం ఏమంటుందో మొత్తం. వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకేదున్నా యూకేలో మాత్రమే ఉంది. మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇటువంటి దాన్ని దయచేసి నమ్మకుండా రిపోర్ట్ చేయండి, ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి. మా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మేమే చెప్తాము సోషల్ మీడియాలో అఫీషియల్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అవేర్గా ఉండండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని బిలీవ్ చేయకండి, సర్క్యులేట్ చేయకండి. థ్యాంక్ యూ. ఓకే, ఒక విధంగా ఏమి చెప్పేది నిజం అనుకోవచ్చు అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, నిజంగా యూకేలో ఉన్న వాళ్ళు వీళ్ళకి పడని వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీస్ ఉన్నాయి, వీళ్ళు ఇక్కడ కంపెనీస్ పెట్టారు, తర్వాత చూస్తే కంపెనీస్ తీసేసారని చెప్తున్నారు. నిజంగా 2023 నుంచి ఇప్పటిదాకా వీళ్ళని ఏ విధంగా ఒత్తాలని ప్లాన్ చేసిరు అనుకోవచ్చా? నందూస్ ఫ్యామిలీని ఏ విధంగా బ్లేమ్ చేయాలని అనుకోవచ్చా? వీళ్ళు ఇట్లా స్కెచ్ చేసిరు అనుకోవచ్చా? అంటే ఈమె చెప్పే మాటలు బట్టి. మరి నందూస్ ఫ్యామిలీ మీద ఎందుకు అంత గ్రడ్జ్, అందరికి అంత కోపం ఎందుకు వచ్చింది వాళ్ళకి? అంటే వీళ్ళ వల్ల వాళ్ళకి ఏమైనా డ్యామేజ్ జరిగిందా, లేదంటే వీళ్ళు ఫేమ్ అయ్యారు కాబట్టి ఈ నందు ఎవరైతే ఉన్నారో ఈమెను డీఫేమ్ చేద్దామని ప్లానింగ్ అనుకోవచ్చా? ఒకసారి ఇక్కడ ఆలోచన. ఇక్కడ ఎవరైతే నందూస్ ఫ్యామిలీ ఫ్రాడ్ చేస్తా ఉన్నది, డబ్బులు తీసుకున్నారు, జాబులు ఇప్పిస్తున్నారు, ఇట్లా వీసా తోటకూర అన్ని చెప్తా ఉన్నారు కదా, వాళ్ళందరికీ నేనేం చెప్తా ఉన్నానంటే, మీ దగ్గర కరెక్ట్ ఎవిడెన్స్ ఉన్నాయా? ఆ ఉన్నాయి మా తన పేపర్ ముక్కలు అంటే ఫోన్ పేలు కొట్టినాయి, గూగుల్ పేలు కొట్టినాయి అంటే ఎట్లా నమ్మాలి? మీరు వాళ్ళ అకౌంట్కి అమౌంట్ వేసారా? ఇది ఆలోచించాలి ఫస్ట్. మొన్న సేమ్ యాస్టీస్ మీరు అనుకోవచ్చు అన్న, మరి మొన్న మంగ్లీ విషయం అది పక్కన పెట్టండి. యాస్టీస్ డబ్బులు తీసుకున్నట్టు ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి మంగ్లీ గారిని క్వశ్చన్ చేయడం జరిగింది. రెడ్ హ్యాండ్గా మంగ్లీ దొరికిపోయింది. ఆమె అంత చీటింగ్ క్యాండిడేట్ నేను ఎవరు చూడలేదు, మంగ్లీ అంత చీటర్ని. మళ్ళీ ఆమె వీడియోలు ఏవైతే అప్లోడ్ చేసినామో ఇప్పుడు చెప్తా ఉన్నా, నా ఇన్స్టాగ్రామ్ 2,94,000 ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్ని నన్ను ఏం చేయలేక ఇండియాలో కనిపించకుండా లొకేషన్ బ్లాక్ చేయించింది. ఇండియాలో ఎవరికి కనిపించకుండా, అంటే యూఎస్ యూకే వాళ్ళు చూస్తున్నారు. అది ఇండియాలో ఎవరన్నా E96 టీవీ సంతోష్ అని కొడితే కూడా రాదు. అది 1,20,000 వస్తుంది, 2,24,000 రావట్లా, 2,94,000 కనిపించట్లే ఇక్కడ ఎవరికి. అక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళు కొంతమంది బ్రదర్ ఏమైంది ఈ మధ్య వీడియోలు పెట్టట్లేదు, మంగ్లీ పుణ్యం కట్టుకుంది. ఓకే, ఇక దానివల్ల పరగబడదు. ఇప్పుడు నందూస్ వాళ్ళు కూడా ఒక విధంగా చూస్తే సరే నిజంగానే తప్పు లేదా అనుకుందాం వీళ్ళది కూడా. మరి తప్పు లేనప్పుడు లాయర్ని పెట్టి ఇండైరెక్ట్గా బెదిరించే ప్రయత్నాలు చేసుడు ఎందుకు? దీనికి నందూస్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఈ నందు వ్యక్తి ఈమె సమాధానం చెప్పాలి. ఇక్కడ ఈ ఫ్రాడ్ చేశారు మమ్మల్ని అని చెప్పేవాళ్ళు కరెక్ట్ అయిన ఎవిడెన్స్ తీసుకొని ఎందుకు బయటికి రావట్లేదు? ఏమనుకోవాలి? ఇది నిజంగానే గ్రడ్జ్ అనుకోవాలా, నిజంగా వీళ్ళ మీద కోపం పెట్టుకొని చేస్తున్నారు అనుకోవచ్చా? ఇది ఒక మెయిన్ డౌట్. ఇది ఇక్కడ బాధితులు ఉంటే నాకు కాల్ చేసే ప్రయత్నం కూడా చేయండి. మీ తన ఎవిడెన్స్ ఉంటే నేను అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నా తన ఎవిడెన్స్ లేవు, మీరు మిగతా ఏదైతే ప్రముఖ ఛానల్లో అయిపోయినాయి తాడు బొంగరం లేని మాటలు ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నాను నేను. ఓకేనా? ఇక వాళ్ళు ఎవరో ఫోన్ చేసి వీళ్ళెవరో ఫోన్ చేసి అంటే నిజంగా నందూస్ ఫ్యామిలీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అసలు ఇప్పటివరకు ఒక మచ్చలేదు. మంచి కంటెంట్ క్రియేటర్స్, మంచి వీడియోస్ చేస్తూ ఉంటారు, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉంటుంది వాళ్ళు. ఇప్పటివరకు అయితే ఎలాంటి మచ్చలేదు. ఇప్పుడు ఈ మచ్చ గ్రజ్తో చేస్తారు అనుకోవచ్చా? ఎవరైతే కొంతమందికి కాల్స్ చేసి అవును నేను మోసపోయినా చేసిన వాళ్ళు ఫేస్ ఎందుకు రివీల్ చేసుకోవట్లేదు? మీ డబ్బులు పోయినాయి కదా, మీరు తప్పు చేయలేదు కదా, తప్పు చేయనప్పుడు ముఖాలు ఎందుకు బ్లర్ చేసుకుంటా ఉన్నారు మీరు? ఇది ఒకసారి థింక్ చేయండి. నేను ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వీళ్ళు తప్పు చేయలేదని చెప్తా ఉన్నా. ఇంకోటి, తప్పు చేసిరని చెప్తే ఏమవుతుందని క్వశ్చన్ మార్క్ ఎందుకు ఇచ్చిందంటే, మంగ్లీ చేసింది కదా, చేసిర్రు అనుకో ఇన్ కేసు లాయర్లకు డబ్బులు ఇస్తారు, ఇంకోటి చేస్తారు,
ఛానళ్ళు బ్లాక్ చేపిస్తారు, ఇలాంటి బెదిరింపులకు ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి ఎవడు భయపడలే కానీ అయితే వీళ్ళు ఎందుకు రాలేదనుకోవచ్చు, రావాలి కదా అందరు బయటికి, ఎవిడెన్స్ తీసుకొని రావాలి కదా. ఎవరికో జరిగితే ఎవరో బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు? దీన్ని ఎవరో కాల్ చేసి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారంటే ఇది ఫ్రాడ్ అనుకోవచ్చా? అంటే నందూస్ ఫ్యామిలీని కావాలనే ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చా? ఒకసారి ఆలోచించండి. ఇది ఇట్లా కూడా అనుకోవచ్చు కదా. మరి డైరెక్ట్గా ఎందుకు రావట్లేదు? డైరెక్ట్గా వచ్చి ఎవిడెన్స్ తీసుకొచ్చి మీడియాలో ఎందుకు కూర్చోవట్లేదు? నందూస్ వీళ్ళు ఏమంటా ఉన్నారు, ఈమె మాట్లాడేటివి కూడా కొన్ని తప్పులు ఉన్నాయి, చాలా తప్పులు మాట్లాడుతూ ఉన్నది ఈమె. అంటే వెటకారంగా మాట్లాడే విధానం కావచ్చు, దాన్ని బ్యాక్ డోర్ అని, యాపిల్ పండ్ అని. నీ తప్పు లేనప్పుడు డైరెక్ట్గా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. ఈ నందు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, ఆ వీడియోలో కూడా ఈయన యాక్టింగ్ చేసిండు, ఇలా పిల్లల యాక్టింగ్ న్యాచురల్గా ఎప్పుడు చేసే విధంగా చేసిరు. ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తా ఉన్నా, మీరు 10 లక్షలు 20 లక్షలు కంపెనీ ఏదైతే ఉంటుందో కంపెనీ అకౌంట్లో వేయాలి కానీ వేరే అకౌంట్లో ఎందుకు వేసిరాను? దీనికి సమాధానం చెప్పాలి. ఫ్రెండ్స్ అకౌంట్లో ఎందుకు వేసారు? లేదా ఇతని పర్సనల్ అకౌంట్లో వేయాలి, లేదా ఇతని కంపెనీ ఏదైతే మీరు చెప్తా ఉన్నారో కంపెనీ అకౌంట్లో డబ్బులు వేయాలి. ఒకసారి ఆలోచించండి, వాస్తవమా కాదా ఇది? ఓకే, నిజంగా నందూస్ ఫ్యామిలీ వీళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళు కొన్ని మేము ఫార్వర్డ్ చేసాం, అది చేసామని చెప్తా ఉన్నారు. వాట్ ఎవర్ అవి ఎవిడెన్స్ తెచ్చినప్పుడు మాట్లాడే ప్రయత్నం, ఎవిడెన్స్ లేనప్పుడు మనమైతే అసలు మాట్లాడడం ఎవరి గురించి. 100% ఎలిగేషన్ వస్తుందని చెప్తా ఉన్నారు కాబట్టి నేనైతే దీన్ని నమ్మట్లా. నిజంగా వీళ్ళు ఫ్రాడ్ చేశారు అనే విషయాన్ని నా తన ఎవిడెన్స్ లేవు కాబట్టి నమ్మట్లే అని చెప్తున్నా. ఎవిడెన్స్ ఉంటే బల్ల గుద్ది తప్పు చేసిందని చెప్తా, ఇది ఫ్యాక్ట్. ఇక ఎవరో కాల్ చేస్తే కాల్ తీసుకొని అల్లానా ఊలానా అంటే నడవదు. ఇది ఎవిడెన్స్ కావాలి. 100 చెప్తారు. ఇప్పుడు నా గురించి కూడా ఎవడో జూనియర్ ఆర్టిస్ట్ని పెడతారు, ఈమె చెప్పినట్టు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టినట్టు. లాస్ట్కి వస్తే ఛానల్స్ మీద కూడా ఈమె ఎలిగేషన్ చేస్తూ ఉన్నది నందు. ఒక్కసారి ఆలోచించండి. ఇది ఇక ఈవిడది ఒకటి ఉంటుంది, ఇక చూపిస్తుంది, ఒకటి మీకు వినిపిస్తా, ఒకసారి చూడండి. ఇక్కడ మరి ఆమె మాట్లాడేది కూడా ఏ విధంగా ఉందనేది. స్కామ్ జరిగిందో తెలుసా? నేను ఇప్పుడు న్యాయ పోరాటం చేయబోతున్నా. ఎవ్వరు నాలా బలవ్వకూడదు, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నా. ఆల్మోస్ట్ ఇది స్వతంత్ర పోరాటం అనుకో. ఇక్కడ సీరియస్గా జరుగుతూ ఉంటే ఈమె ఈ ఫన్నీ కంటెంట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ చాలా సీరియస్గా జరుగుతూ ఉన్నది. నిజంగానే మీ తప్పే లేనప్పుడు మీరు లాయర్ గారిని పెట్టి బెదిరించే ప్రయత్నాలు ఎందుకు చేస్తూ ఉన్నారు నందు గారు? వాస్తవంగా నిజంగా ఇక్కడ చాలామందికి అన్నా మీరు ఎవరికి సపోర్ట్ చేయట్లా, నేను న్యూట్రల్గా మాట్లాడుతూ ఉన్నా. తన దగ్గర ఎవిడెన్స్ లేవు కాబట్టి నేను న్యూట్రల్గానే మాట్లాడతా. ఎవిడెన్స్ వస్తే 100% నందు కావచ్చు, నందు వాళ్ళ బాబు కావచ్చు, ఇంకోరు కావచ్చు. లేదంటే ఇదే నందు మనకు ఎవిడెన్స్ ఇస్తే మనం బాధితులను కూడా క్వశ్చన్ చేస్తాం. నీ తను ఏం ఎవిడెన్స్ ఉన్నాయి, నిజంగానే కావాలని అలా టార్గెట్ చేసిరా 100%. ఇక ఈ వీడియోలో మాత్రం చాలా రాంగ్ పోర్ట్రేషన్ చేసింది నందు. రాంగ్ ఎట్లా చేసింది అంటే ఇక దారుణమనే అనుకోవచ్చు. దారుణమని ఎందుకంటున్నట్టే ఒకసారి చూడండి ఈ వీడియో కూడా, మీరు కొన్ని చూస్తే అర్థమవుతుంది. ఒక బిగ్గెస్ట్ స్కామ్, ఆ స్కామ్ ఇప్పుడు నేను ఎక్స్పోజ్ చేయబోతున్నా. జరిగితే జరిగింది కానీ ఆ పెనం మీద కూర్చున్న పాములాగా ఏంటా ఊగిసలాట? దీనికి మళ్ళీ యాక్టింగ్ ఇదో పెద్ద కథ. దీంట్లో మళ్ళా ఓ యాపిల్ పండు ముంగట క్రౌడ్ ఎక్కుంటే ఈమె బ్యాక్ ఎండ్లకే పోయి ఆపిల్ పండ్లు కొనుక్కొచ్చుకుంది. నిజంగా ఇంటిస్తుందా నందు? ఇంటిస్తుంది అనుకోవచ్చా ఒక విధంగా? అంటే అవునరా పోయి నాకు ఇక్కడ కాదు నేను ఉండేది, నేను యూకేలో కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరు, నాకు అక్కడే మొత్తం అక్కడే కాబట్టి ఇక్కడ నాకేమవుతుంది, నేను బ్యాక్ డోర్ నుంచి వచ్చేసిన ఇక్కడికి అని ఇంటిస్తుంది అనుకోవచ్చా? తప్పు లేకపోతే లీగల్గా కొట్లాడాలి. సరే ఇంకేమంటుందో విన్నాడు ఒకసారి. అంతేగాని ఈ విధమైన వీడియోలు చేసి మళ్ళీ బ్యాడ్గా పోర్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. అసలు మాకు సంబంధం లేదని చెప్పిన, ఓకే బాగుంది, మీకు సంబంధం లేదని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలిగా. మీ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ నిజంగా ఇక్కడ బాధితులకు నేను చెప్తా ఉన్నా, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే గట్టిగా కొట్లాడండి. లేదా కావాలని ఆమె చెప్పినట్టు కావాలని టార్గెట్ చేస్తూ ఉన్నారా? అంటే వాళ్ళకున్న ఫేమ్ కావచ్చు, ఆమె సినిమాలు చేస్తుంది కాబట్టి ఈ విధంగా ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా? ఓకేనా? కింద కామెంట్లో మీ నంబర్ పెట్టినా మా నుంచి కాల్ వస్తుంది, మా కంపెనీ నుంచి, ఆఫీస్ నుంచి. నీకు అర్థం కావట్లేదు, పెనం మీద కూర్చున్న పాములా ఊగితేనే పీపుల్ కనెక్ట్ అవుతారు. సో మిగతా పాములు కూడా ఇలా బుసలు కొట్టుకుంటా బైకి లెగుస్తాయి. దీన్ని సోషల్ మీడియా అటాక్ అంటారు, తెలుసుకో. అంటే ఇక్కడ ఏమర్థం అవుతా ఉంది అంటే, నందు చెప్పే విషయం ఏమర్థం అవుతుందంటే, యూకే నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ ఇండియాలో కొన్ని ఛానల్స్ని పట్టుకొని దీన్ని హైప్ చేసి వీళ్ళని డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్తా ఉంది. ఇది ఫ్యాక్ట్, అదే అర్థం అక్కడ. ఇంకేమంటుంది? హాయ్ గైస్, ఏం జరిగిందో తెలుసా? ఇవాళ బిగ్గెస్ట్ స్కామ్. నేను స్కామ్ అయ్యాను, నాతో పాటు నా తోటి ఫ్రెండ్స్. అంటే వాళ్ళని ఎగతాళిగా వాళ్ళని చెప్తా ఉందా? అంటే
ఇప్పుడు నందుస్ అంత పెద్ద ఫ్రాడ్ చేసినప్పుడు ఒక తెలియని భయం అనేది ఉంటుంది కదా, మరి వాళ్ళు బాగానే వీడియోలు చేస్తూ ఉన్నారు అంటే నిజంగానే కావాలని టార్గెట్ చేసిరా? ఒకసారి ఆలోచించండి. నిజంగానే కావాలని టార్గెట్ చేసినట్టు అనిపిస్తూ ఉన్నది. ఇక్కడ కొంతమంది వస్తూ ఉన్నారు, ఏవో పేపర్లు తెస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. నిజంగానే వీళ్ళు స్కామ్ చేస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. కంపల్సరీ వీళ్ళను ఎవరైతే బాధితులో వాళ్ళకి డబ్బులు ఇప్పియాలి, అదైతే ఫ్యాక్ట్. ఇక వీడియో కాల్స్, ఆడియో కాల్స్, వీడియో కాల్స్లలో ముఖాలు చూపించుకోవట్లేదు. మీరేం తప్పియలేదు కదా, స్కామ్ చేయలేదు కదా, మరి ఎందుకు ముఖాలు చూపించుకోవట్లేదు అనేది నా డౌట్, నా పర్సనల్ ఒపీనియన్. అది ఆడియో కాల్స్ లో మాట్లాడుతూ ఉన్నారు, ఇంకోటి చేస్తా ఉన్నారు. ఇది ఆల్రెడీ ఐ థింక్ 3 years అయిపోతుంది ఈ స్టోరీ జరగబట్టి. ఇప్పుడు మీరు వచ్చిన 3.5 years, అవునా? ఈ 3.5 years నుంచి కేసులు పెట్టాము, ఇంకోటి జరిగింది అంటా ఉన్నారు. ఇక్కడ డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా ఒకటి ఆలోచించండి, ఇంత స్కాములు జరుగుతున్నాయని మీడియా ఇంత ఎక్స్పోజ్ చేస్తా ఉన్నా మీరు ఇంకా మోసపోతూనే ఉన్నారు అంటే మీ తప్పు కూడా ఉన్నట్టే కదా. ఇక్కడ అక్కడికి వస్తే బాన్సర్స్తో నిలగొట్టారు, లేదంటే ఈడికి వస్తే ఇది చేశారు, వాళ్ళ కొడుకు ఫంక్షన్కి వస్తే అని చెప్తా ఉన్నారు. ఇవి కొంచెం నమ్మే సక్కంగా అయితే అనిపించట్లేదు. ఓపెన్ గా చెప్పాలని అంటే ఏదో కావాలని ఎలిగేషన్ చేసినట్టే అనిపిస్తా ఉన్నది. ఒకసారి విందాం. ఇంకా 25 మంది దాకా స్కామ్ అయ్యారు, అందరి జీవితాలని నాశనం చేసేసారు. నీకు ఇప్పటికీ అర్థం కావట్లేదా? నేను షాపు ఎందుకు అర్థం కాలే? అర్థమైంది. మీరు ఇండైరెక్ట్ గా ఎటకారంగా కౌంటర్ వేసింది కూడా అర్థమైంది నందు గారు. ఎటకారంగా అంటా ఉన్నారా ఇంకోటి అది తెలియట్లేదు. ఇది పిల్లల పరిష్కారం లాగా ఉన్నది, ఇది చిన్న పిల్లలు ఆడుకున్నట్టుగా ఉన్నది. ఇది ఒకసారి వినండి. ఇక వెళ్ళి కొనుక్కొచ్చిన యాపిల్లో పుచ్చుంది. దీన్ని నేను ఇంతటితో వదిలిపెట్టను, న్యాయ పోరాటం చేస్తా, ఎవరిని వదిలిపెట్టను. నేను అన్ని టీవీ ఛానల్స్ కి ఇచ్చేస్తా ఈ న్యూస్. వచ్చింది యాప్లే కదా, నీ పిచ్చపోవాలేంటి సోషల్ మీడియాలో? రీడ్ చేస్తున్నాను, డిస్టర్బెన్స్ మళ్ళీ చేస్తా ఉంటా. నీకు అర్థం కావట్లా, వచ్చింది యాపిలే, కానీ ఆ యాపిల్ని నేను ఎంత కష్టపడి కొన్నానో తెలుసా? ఫ్రంట్ డోర్ నుంచి వెళ్తే బోల్డ్ అంత లైన్ ఉంది, ఎంత కష్టపడాలో తెలుసా దానికి? అంత టైం నేను వేస్ట్ చేయాల. షార్ట్ కట్ చూసుకొని ఆ యాపిల్ షాపోడు మన తెలుగుడే వెనక నుంచి వెళ్ళి అక్కడ ఎంప్లాయీని క్యాచ్ చేసి లైన్లో పెట్టి బ్యాక్ సైడ్ నుంచి యాపిల్స్ కొనుక్కొస్తే ఒక యాపిల్ పూచిపోయింది. నేనెలా అర్థమైందా మీకు? ఇక్కడ 2-3 వర్షన్లు అర్థమవుతున్నాయి. వీళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు కావాలని టార్గెట్ చేసినట్టు ఒకటి అనిపిస్తా ఉన్నది, లేదంటే వీళ్ళు స్కామ్ చేసి మమ్మల్ని ఏం చేయలేరులే అనే విధంగా ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ 3 వ్యక్తి 20 మందిని గ్యాదర్ చేసి ఎవరైనా మీడియా వాళ్ళు వస్తే ఇట్లా మాట్లాడండి, వాళ్ళు ఫోన్లు చేస్తే ఇట్లా మాట్లాడండి, మేము కూడా స్కామ్కి గురైనామని చెప్పండి అని చెప్పారు అనే విధంగా ఈమె పోర్ట్రేషన్ చేస్తుంది అనుకోవచ్చు. ఇంకోటి ఈ రోజు ఒక వీడియో రిలీజ్ అయింది, అందులో లాయర్ గారు చెప్తా ఉన్నారు వీళ్ళ గురించి మీరు ఏం చేసినా అంటే ఇది ఒక బెదిరింపులు అనేది ప్యాషన్ అయిపోయింది. మేము ఇంకోటి చేస్తాం అనే విధంగా అయితే కొన్ని నడుస్తూ ఉన్నాయి. ఇదైతే కరెక్ట్ కాదు. 100%గా ఈ వీడియో చూసి ఎవరన్నా బాధితులు మన దగ్గరికి వస్తే మాత్రం ఎవిడెన్స్ చూసిన తర్వాత నందుకి మన ధమాక్ ఎట్లుంటుందో చూపిద్దాం. ఇప్పుడైతే లేవు కాబట్టి, లేనప్పుడు నేను ఇక్కడ బాధితులు కూడా తప్పనే అనుకుంటా ఉన్నాను. లేవు కాబట్టి ఇక్కడ మీరు చాలా క్లారిటీగా గ్రహించాల్సింది ఏంటంటే ఎవరమైనా ఒక దాంట్లో చేసేటప్పుడు అంతెందుకు పెట్రోల్ బంక్ వెళ్తే కూడా మనం స్కాన్ చేస్తే ఇది మీ పర్సనల్ అకౌంటా పెట్రోల్ బంక్ సంబంధించిందని అడుగుతాం. వీళ్ళు అది కూడా అనకుండా ఇంకోటి ఇక్కడ ఏదైతే కంపెనీస్ పెట్టారో ఆ లొకేషన్స్ ఎక్కడ, ఆ కంపెనీస్ ఎవరు మెయింటైన్ చేసిర్రు, మరి 10 కంపెనీలలో 3 తీసేసిర్రు, 7 అంటారు, 7 ఆల్రెడీ ఉన్నాయి యూకేలో అని చెప్తా ఉన్నారు. ఎవరు చెప్పేది నిజం అనేది ఒక క్లారిటీ లేదు కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి. నందూస్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఫోన్లు అయితే నడవ, ఈ ఫోన్లలో మేము ఏదో చెప్తామంటే కుదరదు. ఎవిడెన్స్ ఉంటే రండి మాట్లాడదాం. 100% దీన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మాత్రం టార్గెట్ చేసినట్టే అనిపిస్తా ఉన్నది కాబట్టి టార్గెట్ అని చెప్తా ఉన్నాం. అనిపిస్తుంది కాబట్టి మేము చెప్పేదే కరెక్ట్ అని మేము చెప్పట్లా. ఓకేనా? ఇది మొత్తం మీద నందూస్ ఫ్యామిలీది. ఈమె కూడా కొంచెం ఎటకారం బాగా ఎక్కువైంది ఈమెకు కూడా. ఇది మొత్తం మీద కథ. ఇగో వాళ్ళ లాయర్ను పెట్టేసి ఒక కథ అల్లిరు. ఇక మరి మొత్తం మీద వీళ్ళు స్కామ్ చేసిరు, ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని చెప్తా ఉన్నారు. మరి ఇన్ని కోట్లు అన్ని కోట్లు చేసినప్పుడు కొంచెం ఆలోచించాలి. మరి ఆలోచించకుండా ఏం చేస్తూ ఉన్నారు అనేది ఒక డౌట్ అయితే వస్తూ ఉన్నది. మీరు కూడా ఒకసారి ఆలోచించండి, మరి ఏం జరుగుతూ ఉన్నది అనేది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు ఒక్కసారి E96 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎట్లా చేసుకోవాలని నేను చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాంటెడ్ మేము చేసే వీడియోలు మీకు రావాలి అంటే కంపల్సరీ ఏమో వీడియోలు కాబా E96 టీవీ అని కొట్టంగానే మీకు ఇక్కడ వచ్చేస్తుంది E96 టీవీ ఇంటర్వ్యూస్ సంథింగ్ E96 టీవీ ఛానల్. మీరు సంతోషాన్ని కూడా వచ్చింది ఇక్కడ. మీరు ఒకసారి ఇది కూడా గ్రహించవచ్చు. ఇక్కడ సంతోషాన్ని వచ్చింది, ఒకసారి ఇక్కడ సంతోషాన్ని వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తే మీకు మన ఛానల్ ఓపెన్ అవుతుంది. ఒకసారి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇంకోటి ఆల్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయొచ్చు. మన వీడియోలన్నీ దీంట్లో మన వీడియోస్ అన్నీ ఉంటాయి. అండ్ ఈ మధ్య కాలంలో కొంచెం
మేము ఎండలు ఎక్కువనే కాబట్టి కొంచెం వీడియోస్ కూడా ఎక్కువ చేయలేదు. ఇవన్నీ మనయే. అండ్ మొత్తం మీద ఈ స్కామ్ మీకు తెలిసిందేనా. ఇది జరుగుతూ ఉన్నది. ఒకసారి మన E960 టీవీని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఇది మొత్తం మీద ఒకసారి నందూస్ ఫ్యామిలీకి సంబంధించి రేపు ఇంకో వీడియో చేద్దాం కరెక్ట్ ఎవిడెన్స్ తీసుకొని. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. కావాలని వాళ్ళని టార్గెట్ చేయడం అనేది అయితే కరెక్ట్ కాదు. నందూస్ ఫ్యామిలీది ఎట్లా కరెక్ట్, నేను కరెక్ట్ అని చెప్పట్లా, ఇక్కడ డౌట్స్ మాత్రమే చెప్తా ఉన్నాం కాబట్టి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.